స్టోనేజ్ టైం లైన్ చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్స్ అడుగుతుంటారు ఏది ముందు ఏది తర్వాత అని, ఇయర్స్ కూడా అడుగుతుంటారు. విత్ లాజిక్స్ సింపుల్ గా చూద్దాం. రైట్, ఫస్ట్ పాలియోలిథిక్ ఏజ్, తర్వాత మెసోలిథిక్ ఏజ్, నియోలిథిక్ ఏజ్. ఇయర్స్ తర్వాత చూద్దాము. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే లాజిక్ చూడండి, పులి, మేక, నీతి. సో పులి అన్న పీకి పాలియోలిథిక్ ఏజ్, మేక ఎంఈ మెసోలిథిక్ ఏజ్, ఎన్ఈకి నియోలిథిక్ ఏజ్. సో క్లియర్. ఇప్పుడు ఈ లాజిక్ తో ఇవి క్లియర్ అయిపోయినాయి. ఇయర్స్ చూడండి, 5 lakh to 10,000 BC, 10,000 to 6,000 BC, 6,000 to 2,000 BC. లైక్ వేరే వేరే బుక్స్ లో వేరే వేరే వాల్యూస్ ఇచ్చారు, బట్ ఇది కరెక్ట్ గా నేను చాలా బుక్స్ చూసి చేశాను. సో దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకున్నంటే చూడండి, నెంబర్స్ 5 + 1 6, 1 + 6 7, 6 + 2 8. గుర్తుపెట్టుకోవడానికి ఒకవేళ చదివితే చదువుకోండి, కానీ ఎప్పుడైనా ఇట్లా 6 7 8 లాజిక్ తో ఇట్లా గుర్తుపెట్టుకోవచ్చు అన్నట్టు. తర్వాత పాలియోలిథిక్ ఏజ్ కూడా 3 ఉంటాయి. లోవర్ ఏమో 5 lakh to 1 lakh BC అంట, మిడిల్ 1 lakh to 40,000 BC, అప్పర్ 40,000 to 10,000 BC. సో పాలియోలిథిక్ ఏజ్ కూడా అడుగుతుంటారు. సో ఇది కూడా ఒకసారి చూసుకోండి. బట్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ లాజిక్ ఇంపార్టెంట్, పులి, మేక, నీతి. దీనివల్ల పాలియోలిథిక్, మెసోలిథిక్, నియోలిథిక్ లైక్ ఎప్పుడు ఏది ముందు ఏది తర్వాత అని ఈజీగా చెప్పొచ్చు. ఈ రీల్ ని ఒక 2 to 3 టైమ్స్ చూడండి. ఏ క్వశ్చన్ 2 seconds లో పెడతారు.